ఇక్కడ ఒక రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. అయితే అవి వాళ్ళ పేర్లు కావని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అరెస్టులు కేసులు ఈ వ్యవహారం కూడా నడుస్తుంది. అయితే ఆ పేర్లు ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన రాజ్యసభ సభ్యుడు. అనిల్ కుమార్ యాదవ్ ఒకటి, ఇంకొకటి ఫహీం ఖురేష్ ఒకటి. ఇద్దరు కలిసే ఈ అమ్మాయిని ఏడిపించిర్రు అనేది, ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేసిర్రు అనేది కొంత సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చ నడిచింది. కొన్ని ఆ వార్తలు కూడా వచ్చినాయి. వచ్చేసరికి అది వాళ్ళు కాదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఒకరిద్దరు అరెస్ట్ చేసి కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి చేశారు. కానీ ఈ వ్యవహారంలో మ్యాగీ మిల్లా చేస్తున్నటువంటి ఆరోపణల వ్యవహారంలో ఒక కమిటీ వేసారు, విచారణ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ రెడీ చేసి కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఆ కమిటీలో ఏముంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏంటి అనేది మాత్రం ఇప్పటిదాకా బయటికి పెట్టలే. మరి బయటికి పెడితే తెలుస్తుంది కదా అందులో అనిల్ కుమార్ పేరు ఉందా లేదా. అనిల్ కుమార్ పేరు లేకపోతే అనిల్ కుమార్ కడిగిన ఆనిముత్యం, అద్భుతమైనటువంటి మనిషి, అట్లాంటి ఆయన వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తారని చెప్పేసి మీ కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, దాంట్లో తప్పులేదు. ఇక ఫహీం ఖురేష్కి అసలు అలవాటు లేదు, రేవంత్ రెడ్డికి ఫహీం ఖురేష్కి సంబంధమే లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు, ఎలాంటి లావాదేవీలు, ఎలాంటి వ్యవహారాలు నడవవు అని చెప్పేసి ఉన్నదా. అందులో ఏమున్నదో తేలితే ఆ రిపోర్ట్ బయటకు వస్తే తేలుతుంది. మరి ఆ రిపోర్ట్ కనుక బయట పెడితే, ఆ సీసీ ఫుటేజ్ కనుక బయట పెడితే, ఆమెతో ఎవరైతే మిస్బిహేవ్ చేసిరో అవి అసలు దొంగలలో తేలిపోతుంది, 100% తేలిపోతుంది. దీని మీద వ్యవహారం నడుస్తుంది. కానీ ఇదే విషయాన్ని మీడియా జయేష్ రంజన్ అడిగితే జయేష్ రంజన్ సుర్ర ఎగురుతా ఉన్నాడు, ఆయన సిరుబుర్రులు ఆడుతూ ఉన్నాడు. మీడియా వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పేసి ఆయన సిరుబుర్రులు ఆడినటువంటి పరిస్థితి కూడా ఆడ కనపడుతుంది. ఈమె రీసెంట్గా ఇంకొక ఛానల్ తోటి, ఇంకొక ఇంగ్లీష్ పత్రికతోటి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో ఏమంటది, అక్కడ మిస్బిహేవ్ చేయడమే కాదు, ఆ సదరు పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నాతోని కొన్ని ప్రపోజల్స్ పెట్టిండు. నేను నెక్స్ట్ టైం ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ వచ్చినప్పుడు నాతోని ఏకాంతంగా గడుపుతావా నువ్వు, నాతోని వస్తావా నువ్వు అన్నట్టుగా ఆయన మాట్లాడిండు అని ఆమె ఆరోపణలు చేసింది. అంటే ఇది పెద్దగానే అవుతుంది, చిలికి గాలివాన లెక్క పెద్దగానే అవుతుంది వ్యవహారం. రేవంత్ రెడ్డి ఎంత దాదామని చూసినా, ఎంత చేద్దామని చూసినా ఈ వ్యవహారం పెద్దగానే అవుతుంది. నేను ముందే చెప్పినా కదా, దేంతోనే ఎవడు స్టార్ట్ అవుతాడో దాంతోనే నాశనం అవుతాడు.